అంటే నీ నీ వడ్డీ నీ బిడ్డ కడితే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకేవని అంటే ఒక స్లాష్ ఇచ్చినట్టుంది సార్. అంటే నేను ఆలోచించింది ఏంటంటే, ఎవడు మార్పు లేని కుటుంబాలు ఎలా ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఉంటాయి మీరు చూస్తూ ఉంటే, గవర్నమెంట్ జాబు తెచ్చుకోవడమే పర్పస్ వాళ్ళది. చిన్న తరతరాలుగా అలా గవర్నమెంట్ టీచరు, గవర్నమెంట్ అలా మొత్తం ప్రభుత్వ ఉద్యోగం ఒక సేఫ్ లైఫ్ బాగుంటుందని. కానీ ప్రభుత్వ ఉద్యోగం కంటే పెద్ద లైఫ్ ఉంది అనేది ఆ లైన్లో, ఆ బ్లడ్ లైన్లో ఎవరు ఆలోచించరు. ఉంచకపోతే అది అలాగే ఉంటుంది కదా. అందులో ఒకడు వచ్చి ఏంటి ఉద్యోగం చేసేది, నేను ఇప్పుడు స్టార్టప్ పెడతాను అని చెప్పి ఒక ఫుడ్ డెలివరీ యాప్, ఒక క్యాబ్ యాప్, క్యాబ్ సర్వీస్ యాప్, అలా రకరకాల ఆలోచనలు చేసి కొత్త ఆలోచన చేసి, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, లాండ్రీకి ఒక యాప్ పెట్టారు. అంటే యాప్ ఇప్పుడు ఎలా అయితే ఫుడ్ వచ్చి అక్కడ తయారైన ఫుడ్ మన ఇంటికి డెలివరీ ఇస్తారో, ఆ యాప్ ద్వారా మనుషులు వచ్చి బట్టలు తీసుకుని మళ్ళీ లాండ్రీ అయిన తర్వాత ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు. అదొక యాప్. దాంట్లో మళ్ళీ సర్వీసులు తేడా వస్తే దాన్ని అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ. అది గొప్ప ఆలోచన కదా. గొప్ప ప్రతి పనికి ఒక స్టార్టప్ ఆలోచన ఉంటుంది. అలాంటిది ఏదో పెట్టి గనక అది సక్సెస్ చేసి ఫేస్బుక్ కూడా, వాట్సాప్ని తర్వాత ఇలా చాలా పెద్ద ఆఫర్ ఇచ్చి కొంటే, ఆ ప్రభుత్వ ఉద్యోగ ఆదాయంతో పోలిస్తే ఇది కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది కదా. అలా ఆలోచించేవాడే గొప్పవాడు అవుతాడు. ఎప్పుడు ఒక స్నేహితుడిలాగా పక్క నుండి గురువులాగా సలహాలు చెప్తుంది సార్ మీ పాట. అది అందుకే మిత్ర సంహిత అన్న ప్రక్రియలో రాసిందే అందుకు. ఎక్సలెంట్. అంటే నిజంగా ఇది లూప్లో వింటున్నాం ఈ పాట. ఎందుకంటే ఒకసారి విన్న తర్వాత మళ్ళీ 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 విన్నప్పుడల్లా ఆనందం రెట్టింపు అవుతుంది తప్ప బోరు కొట్టట్లేదు. అందుకే అనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ గారి పాట కాబట్టి ఖచ్చితంగా అభిమానులకు ఉత్సాహం ఉంటుంది. మొదట ఊపులో విన్నారు, తర్వాత లూప్లో వింటారు. లూప్